యోహాను సువార్త 8:32 ఇలా రాయబడి ఉన్నది. అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును అని చెప్పగా అని. ఈ రోజున చాలామంది యువత కానీ పెద్ద వయస్కుల వారు కానీ ఆలోచిస్తున్నటువంటి తీరు ఏంటండి అనంటే, ఫ్రీడమ్, స్వతంత్రత అనేది సోషల్ మీడియాలోనో, లేదంటే తమకు ఇష్టమైంది చేసేటటువంటి పనుల్లోనో, లేదంటే మా ఇష్టం అనేటటువంటి అహంకారపు స్థితిలోనో, అధికారంలోనో ఉన్నదని ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రోజున చాలామంది ఫ్రీడమ్ పేరుతో పార్టీలని సోషల్ మీడియాలో ఉపయోగించుకుని అనేకమైనటువంటి విషయాల్లో తమ జీవితాలని కోల్పోతున్న వారు కూడా అనేక మంది మనం చూస్తూ ఉన్నాం. నిజమైనటువంటి ఫ్రీడమ్, స్వతంత్రత ఎక్కడ ఉంది అనంటే సత్యంలో ఉంది. ఎవరైతే సత్యాన్ని వినడం మాత్రమే కాదు, చాలామంది విని మేము సత్యంలో ఉన్నాము అనుకుంటారు. కానీ సత్యాన్ని వినడం కాదు, సత్యాన్ని విని సత్యానుగుణంగా తమ జీవితాన్ని మలుచుకొని వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారు సత్యంలో ఉన్నట్టు, ఆ సత్యం వారిని స్వతంత్రులుగా చేస్తుంది, పరలోక రాజ్యాన్ని ఇస్తుంది, దేవుని యొక్క మహిమతో నన్ను నింపుతుంది. కాబట్టి ఈ రోజున సత్యంలో నిలబడదాం, సత్యానుగుణంగా మన జీవితాన్ని కట్టుకుందాం. అతి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.